దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు 3వ అధ్యాయం 5వ వచనము. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అనుంది. Psalms 3rd chapter 5 words. I let me down and slept. I awaked, for the Lord sustained me. యెహోవా నాకు ఆధారము అంటే యెహోవాపై పూర్తిగా నమ్మకముంచిన వారికి భయం ఉండదు, సమాధానం, శాంతి ఉంటుంది. మన రక్షణ మనుషుల్లో కాదు కానీ యెహోవాలోనే ఉందని విశ్వసించాలి. మనకు ఏదైనా సమస్య వస్తే మొదట దిగులు పడతాం, తర్వాత మనుషుల్ని ఆశ్రయిస్తాం. మన సొంత వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేయరు, నిరాశ కలుగుతుంది. అదే యెహోవాని మనం ఆశ్రయించినప్పుడు మనం ధైర్యంగా ఉంటాము. ఆ సమస్యను ఎదుర్కోగల శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. నేను పండుకొని నిద్రపై మేలుకొందును అంటే జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ దేవుడు కాపాడుతాడనే విశ్వాసంతో నిద్రించగలం. ప్రతి ఉదయం కూడా మనం సజీవుల లెక్కలో ఉంచడం దేవుని యొక్క కృప. దేవునిపై నమ్మకం ఉంచిన వారికి ప్రతిరోజు దేవుడి యొక్క కాపుదల లభిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, వందనాలు తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవా, స్తోత్రం తండ్రి. మమ్మల్ని కంటికి రెప్పలా కాచి మీ అరచేతిలో చెక్కుకొని ఉన్న దేవా, స్తోత్రం తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. మనుషులను ఆశ్రయించకుండా యెహోవాయే నాకు సహాయం చేయును, భూమి ఆకాశాలను సృజించిన దేవుడిపై ఆధారపడడానికి సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, గడిచిన నెలంతా మీ కాపుదలతో తండ్రి మమ్మల్ని భద్రపరిచిన దేవా, స్తోత్రం ప్రభువా. అవును తండ్రి, ఈ నెల ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మాకు మీ కాపుదల దయచేయండి ప్రభువా. వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.